భూమి మీద కొద్ది సంవత్సరాలలో భారీ మార్పులైతే రాబోతున్నాయనేది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనికి గల కారణాలేంటి అంటే, భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహం చంద్రుడు త్వరలో భూమికి దూరం కాబోతున్నాడంట. దీనికి సంబంధించినటువంటి సంకేతాలు ఆల్రెడీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలకు గనుక వెళ్ళినట్లయితే 1969, 71 మధ్యలో అపోలో మిషన్స్ చేపట్టినటువంటి సమయంలో అప్పటి వ్యోమగాములు చంద్రుడి మీద లేజర్ రిఫ్లెక్టర్స్ ని పెట్టి రావడం జరిగింది. దీంతో భూమి మీద నుంచి ఒక లేజర్ పంపించినప్పుడు అది అక్కడ రిఫ్లెక్టర్ ని తాకి మరలా తిరిగి వచ్చేటువంటి సమయాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎంత దూరం చంద్రుడు ఉన్నాడు అనేది శాస్త్రవేత్తలు గత కొద్ది కాలం నుంచి అంచనా వేస్తూ వస్తున్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో వీళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1 సెంటీమీటర్ కంటే కొంచెం ఎక్కువ చంద్రుడు భూమి నుంచి దూరం జరుగుతున్నాడంట. దీనికి గల కారణాలేంటి అనేటువంటి అంశాల్లోకి వెళ్తే, భూమి తన అక్షాంశంలో చాలా వేగంగా తిరుగుతూ తక్కువగా పరిభ్రమించడం వల్ల భూమి మీద జనరేట్ అయ్యేటువంటి శక్తి చంద్రుడికి అంది, చంద్రుడు ఆ శక్తిని పుంజుకుని కొంచెం ముందుకు ట్రావెల్ చేస్తున్నాడు. సో దీనివల్ల తన ఆర్బిట్ అనేది చేంజ్ చేసుకుంటున్నాడు, కక్ష చేంజ్ చేసుకుంటున్నాడు. సో దీనివల్ల వచ్చేటువంటి దాదాపుగా ఒక 100 కోట్ల సంవత్సరాలలో చంద్రుడు భూమి నుంచి పూర్తిగా దూరంగా జరిగేటువంటి అవకాశం ఉందని, దీనివల్ల మనకి ఉన్నటువంటి రోజుకి 24 గంటల సమయం కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో 100 కోట్ల సంవత్సరాల క్రితం ఒక రోజుకి 19 గంటలు మాత్రమే ఉండేయంట. అవి అలా చంద్రుడు దూరం జరుగుతూ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో చేంజ్ అవుతూ ప్రస్తుతం మనం 24 గంటల టైం జోన్ మనం అయితే ప్రజెంట్ చూస్తున్నాము. ఇది కూడా కొద్దిగా చేంజ్ అవుతూ వస్తుందంట. ఎవ్రీ ఇయర్ కూడా ఒక మిల్లీమీటర్ రేంజ్ లో టైం డిఫరెన్స్ అనేది వస్తూ ఉంది అంట. సో ఇది నెక్స్ట్ 60 కోట్ల నుంచి 100 కోట్ల సంవత్సరాల్లో, అంటే మనం అయితే అసలు చూడమనుకోండి, ఓవరాల్ గా చంద్రుడు పూర్తి స్థాయిలో భూమి నుంచి దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఒక అంచనా.